అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్. ప్రభుత్వ శాఖ అవినీతి సహించేది లేదని హెచ్చరిక. ఈ నెలాఖరుకి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్. ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుంటాయన్న మంత్రి పొంగులేటి. విశాఖలో ప్రధాని షెడ్యూల్ ఖరారు. ఈ నెల 21న యోగా దినోత్సవంలో పాల్గొననున్న మోడీ. రాష్ట్రంలో టీడీపీ రెడ్ బుక్ పాలన సాగుతోంది. నాగమల్లేశ్వరరావుది ప్రభుత్వ హత్య అన్న విడదల రజని. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ. పంచాయతీ ఎన్నికలపై చర్చించే ఛాన్స్. కామారెడ్డి డిక్లరేషన్ అబద్ధాల పుట్ట. కాంగ్రెస్ మాటలన్నీ బూటకమేనన్న శ్రీనివాస్ గౌడ్ ఫైర్. నిజామాబాద్ జిల్లాలో జోరుగా మొరం దందా. అందినెక్కాడికి దండుకుంటోన్న అక్రమార్కులు. విద్యుత్ తీగలు తెగిపడి ఎల్బీనగర్లో 2 సజీవ దహనం. చెలరేగిన మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. కేదార్నాథ్ వెళుతూ కుప్పకూలిన హెలికాప్టర్. బయలుదేరిన కొద్దిసేపటికే ఘటన. శవపేటికల తయారీలో వడోదర వాలంటీర్లు. విమాన ప్రమాదంలో మృతదేహాల తరలింపునకు చర్యలు. తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్. పక్కా లొకేషన్ కోసం డిజిపిన్ తప్పనిసరి. పోస్టల్ శాఖ కీలక ప్రకటన. వరకట్నం వేధింపుల కేసుపై యువకుడి వినూత్న నిరసన. చట్టాన్ని దుర్వినియోగం చేశారంటూ అత్తగారి ఇంటి ఎదుట టీకేఫ్ ఏర్పాటు. నెలాఖరులో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పెళ్లి. వ్యతిరేకిస్తోన్న వెనిస్ నగర పౌరులు. ఫేక్ గ్రీన్ కార్డ్ అప్లికేషన్లపై ఉక్కుపాదం. యుఎస్ ఇమిగ్రేషన్ అటార్నీ రాహుల్ రెడ్డి హెచ్చరిక. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం. మిసైల్స్, డ్రోన్లతో దూసుకుంటోన్న ఇరు దేశాలు. ఘనంగా అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవం. కవాతులో పాల్గొన్న వేల మంది సైనికులు. అమెరికాలో రాజకీయ హత్యలు. డెమోక్రాటిక్ నేత, ఆమె భర్త మృతి. అమెరికా వ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు. 2000 చోట్ల నో కింగ్స్ పేరుతో ఆందోళనలు. పంతొమ్మిదిన శుభాంశు శుక్ల రోదసీ యాత్ర. అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటన. ప్రశాంత్ నీల్ బిగ్ ప్లాన్. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కోసం స్పెషల్ సెట్. యాంకర్ చీర బాగుందన్న బన్నీ. ఉబ్బి తబ్బిబ్బైన యాంకర్ స్రవంతి.
మార్కో మూవీ సీక్వెల్ చేయట్లేదు, సారీ చెప్తూ హీరో అధికారిక ప్రకటన. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ లో ఆర్య జోడీకి పసిడి, ప్రపంచ కప్లో ఖాతా తెరిచిన భారత్. రెండు దశల్లో రంజీ ట్రోఫీ, బీసీసీఐ కీలక మార్పులు.